ఈ అన్ని ఏళ్ళు వీళ్ళందరూ చూపెడుతోంది. జగన్ మనిషి సోమవీర్రాజు. ఆ సోమవీర్రాజు ఇప్పుడు అనపర్తి ఆయన చేయమంటే ఆయన వద్దని రాజుని ఆయనే పెట్టారు. అట్లాగే రఘురామరాజుని ఆపి వర్మని ఆయనే పెట్టారు. ఆయన జగన్ మనిషి అన్నటువంటిది వీళ్ళు చేస్తున్న ఎలిగేషన్. అది అది కరెక్ట్ కాదండి. ఐ థింక్ అది అలాంటి ఏమంటారు దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ గతంలో నుంచి కూడా కొన్ని వర్గాలు చేసినాయి, కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ చేస్తూ వచ్చారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సోమవీర్రాజు గారు నాకు పర్సనల్ గా తెలుసు, మేమంతా కలిసి పనిచేసాం. ఐ థింక్ భారతీయ జనతా పార్టీలో మెజారిటీ ఆఫ్ కార్యకర్తలకు యాక్సెస్ ఉన్నటువంటి నాయకుడు వీర్రాజు గారు. ఆయన మొదటి నుంచి కూడా ఐడియాలజికల్లీ బౌండ్ నాయకుడు. సంఘ పరివార్తో కానీ పార్టీతో కానీ అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు. ఆయన మీద ఇలాంటి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఐ థింక్ అయినా ఈ క్యాండిడేట్స్ సెలక్షన్ అనేది వీళ్ళు ఇన్పుట్స్ ఇస్తారే కానీ అధిష్టానము, నేషనల్ కమిటీ, దానికి వచ్చినటువంటి అబ్జర్వర్స్, స్పెషల్ టీమ్స్ అంచెలంచెలుగా ఎవరో ఒకళ్ళు టిక్కు పెడితే క్యాండిడేట్స్ ఇచ్చేస్తారు, ఆపుతారు అనేది లేదు కదండి. భారతీయ జనతా పార్టీ హ్యాస్ ఎ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్టింగ్ ద క్యాండిడేట్స్. అది కాదు అనపర్తి కానీ ఇంకొక విషయం కానీ భూపతిరాజు గారి విషయం కానీ, భూపతిరాజు గారు వీర్రాజు గారితో కొద్ది చనువుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఎక్కువ రోజులు కలిసి పనిచేసిన. ఇప్పుడు అలాగే చంద్ర సాంబశివరావు, సుజనా చౌదరి గారు, పురంధేశ్వర్ గారు, మేమందరం కూడా ఆయన కింద పనిచేసాం కదా. వీఆర్ ఆల్ వెరీ క్లోజ్. మీరేంటంటే సీట్ వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు కానీ సీట్ రాని వాళ్ళు, ఆయనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు మేమందరం కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. కాబట్టి అది అలాంటి అపోహ ఉండాల్సిన అవసరం లేదు. దట్స్ కంప్లీట్లీ అన్ఫౌండెడ్. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇంకా మీ ఒక 3 సీట్లు, ఒక పార్లమెంట్ సీటు అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటాయా? సాయి గారు, మీకు ప్యానెల్లోని పెద్దలకు చూస్తున్న సోదరుడు వెంకటరెడ్డికి నమస్కారం. ఈ మార్పు చేర్పులకు ఉండకపోవచ్చండి. దాదాపుగా సీట్లు ఫిక్స్ అయ్యి బీజేపీ, జనసేన ఉన్న సీట్లలో తీసుకున్న సీట్లో 95% పైన గెలుపు అనేది గ్యారంటీ అనేది మీరు రాసి పెట్టుకోవచ్చు. ఇందులో ఎక్కడ కూడా సందేహం కూడా అక్కర్లేదు. బీజేపీ క్యాండిడేట్లు కూడాను చూస్తుంటే వాళ్ళు దాదాపుగా వాడు గెలుపుకు రాల 1-2 స్థానాలు ఇంకా కొంత కృషి చేయొచ్చేమో కానీ మిగతా స్థానాలు బట్టి గెలిచే స్థానాలు ఆ 10లో. ఇక ఎవరికి సీట్ ఇవ్వాలి అనేది పార్టీలో అంతర్గత. మీరు ఒక మాట అడిగారు చంద్ర సాంబశివరావు గారిని, అదేమంటే మన వైసీపీ దాన్ని ఇచ్చేసింది ఆ లిస్ట్, బీజేపీ లిస్ట్. భైరవ్ సింగ్ షెకావత్ గారు కూర్చొని డిసైడ్ చేశారండి అక్కడ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు